చాలా ఆనందంగా భావిస్తున్నారండి. ఎందుకంటే రాష్ట్రం ఒక వెంటిలేటర్లో ఉంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చిన గత ప్రభుత్వము ముందుకెలా ఎళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సూపర్ సిక్స్ వాస్తవానికి నిజంగా ప్రజలకు అందించడం చాలా చాలా కష్టతరమైన విషయం అండి. ఈ పరిస్థితుల్లో అప్పులే తీర్చుకోవాలా, లేకపోతే వాళ్ళు మిగిల్చిన గుంటలనే పూడ్చుకోవాలా, లేకపోతే ఈ మన యువతని ఈ గంజాయిలోంచి బయటికి తీసుకురావాలా, లా అండ్ ఆర్డర్ స్ట్రీమ్ లైన్ చేయాలా, ఇలా ఎన్నిటి మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ సంక్షేమం ఇవ్వాలి, సూపర్ సిక్స్ పథకాల్ని మనం అమల్లో చేసుకోవాలి. మరి ఇచ్చిన ప్రతి హామీ మీకు ఒకటేసారి 2000 నుంచి 4000 పెంచడం కానివ్వండి, డిఎస్సి ఇవ్వడం కానివ్వండి, మరి రైతులకి భరోసా ఇవ్వడం కానివ్వండి, ఈరోజు గ్యాసు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ఇవ్వడం కానివ్వండి, మరి పిల్లలకి మనకి తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లలకి మరి ఒకళ్ళకి ఇవ్వడమే ఎంతో కష్టసాధ్యమయ్యి గత ప్రభుత్వం ఎత్తేసిన పరిస్థితుల్లో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం అనేది అదొక హిస్టారికల్ మూవ్ అండి. కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమయ్యే పరిస్థితి తప్ప ఇంక ఏ నాయకుడి వల్ల కూడా ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అలాంటి కష్టతరమైన హామీని పూర్తి చేసుకోవడం కానివ్వండి, మరి రేపు ఆగస్టులో ఉచిత బస్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా మరి ఆ అప్పులే లేకపోతే ఇవాళ విమర్శిస్తూ ఉంటారు మనకి ఆ పాలకులందరూ కూడా ఏమిచ్చారు, ఏం చేశారు అని చెప్పి. మీరిచ్చిన అప్పుల భారమే కనుక లేకపోయింటే ఈ పాటికి లబ్ధిదారులు పెరిగేవాళ్ళు. అదేవిధంగా ఎన్నో మనకి ఇచ్చిన సంక్షేమ పథకాల్లో హామీలు ఇచ్చిన వాటిల్లో కూడా 1 year కాదు 6 monthsలోనే నెరవేర్చే పరిస్థితి మేము తీసుకొచ్చి ఉండేవాళ్ళం. మరి ఆ అప్పులు తీర్చుకుంటూ ప్రజల మీద భారాన్ని వేయకుండా అదేవిధంగా మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన హామీ సంక్షేమాన్ని డెవలప్మెంట్తో సహా విజన్ 47తో సహా ముందుకెళ్తున్నామనంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం. కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల విజనరీ థాట్స్ వల్ల మాత్రమే సాధ్యమని ఘంటాపథంగా చెప్పొచ్చండి.